హాయ్ హలో గైస్, మీ ఎంఎస్ మినీ లాక్స్ నుంచి మాట్లాడుతున్నాం గైస్. ఇప్పుడు మనం వచ్చేసి కొల్లంపాక దగ్గర ఉన్నాం గైస్. ఇప్పుడు సోమేశ్వరం టెంపుల్ కాడికి వెళ్తున్నాం. ఇక్కడ అలాగే సోమేశ్వరంతో పాటు ఇప్పుడు జైన్ మందిర్ గిట్ల ఉంటుంది గైస్. అది మహారాష్ట్ర వాళ్ళదో సంథింగ్ వాళ్ళదో. అదే దాంట్లో లోపలికి అలో చేస్తారు గైస్. మన ఫోన్ అనేది పోయి మనం దర్శనం చేసుకొని రావచ్చు. అందుకని చెప్పేసి అక్కడ వీడియో తీయలేదు. దగ్గరలో ఉన్న ఈ సోమేశ్వరం గుడి కాడికి వచ్చినాం గైస్. ఈ సోమేశ్వరం కాడ ఏం దేవుడు ఉంటాడంటే ఇక్కడ లోపల మొత్తం శివలింగం ఉంటుంది గాయస్. శివలింగంతో పాటు ఇక్కడ కొన్ని శిల్పకళలు ఇట్లా కనిపిస్తాయి. దాదాపు ఒక పురాతనమైన ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్న గుళ్ళు ఇట్లా కనిపిస్తాయి గాయస్. ఇప్పుడు ఎంట్రన్స్లో మనకు ఒక విగ్రహం కనిపించింది, చూసినాం, హనుమంతుని విగ్రహం, అలాగే వినాయకుని విగ్రహం, ముంగట నంది విగ్రహం. లోపలికి అలాగే వెళ్తే మనము గర్భగుడిలోకి వెళ్ళిపోవచ్చు గాయస్. ఇది వరంగల్కి దగ్గరలో ఉన్న టెంపుల్ అనమాట. వరంగల్ బార్డర్ దగ్గర ఉంది. ఇది వరంగల్ జిల్లా బార్డర్కి, ఆలేరు బార్డర్కి మధ్యలో ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వరంగల్ జిల్లాకి దగ్గరలో ఉందన్నమాట ఇది. అయితే ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తున్నాం గాయస్. ఎంట్రీకి ఇస్తుంటే లోపల ఒక ఆమె అడుక్కునేట ఆమె పైసలు అయినది. అంటే నేను మళ్ళీ వచ్చినాక ఇస్తా అని చెప్పిన. అట్నే లోపలికి వెళ్తున్నాం గాయస్. లోపలికి వెళ్తుంటే గుడి క్లోజ్ అవుతుందంట గాయస్. మేము తెలియదు. మేము మధ్యాహ్నం 2 గంటలకు అట్లా వెళ్ళినాము. ఆ పాటికి గుడి క్లోజ్ అవుతుందంట. మధ్యాహ్నం మళ్ళీ 5 గంటలకు ఓపెన్ చేస్తారంట. ఆయనకు వచ్చి గుడి క్లోజ్ అవుతుంది, వెళ్ళిపోండి అని చెప్తాను. అయినా ఇప్పుడు మేము మీకు చూపించాలి కాబట్టి మళ్ళీ పోతే రాలేం కాబట్టి ఆడికైనా ఒక క్లిప్ మావుడు లోపలికి వెళ్ళి ఒక క్లిప్కి తీసాం గాయస్. చూడండి, శివలింగం ఇప్పుడు 5 తలలతో ఉంది ఇక్కడ. ముంగట లోపల పోతే ఇంకా ఉంటుంది, కానీ ఆ లోపలికి అలో వేయరు. ఎందుకంటే సాయంత్రం ఇప్పుడు లంచ్ టైం అయింది వాళ్ళకి. ఇట్లా వాళ్ళు వెళ్ళి సాయంత్రం వస్తారంట. సాయంత్రం 5 గంటలకు వచ్చి మళ్ళీ గంట సేపు వచ్చి క్లోజ్ చేస్తారంట ఫ్రెండ్స్. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. దాదాపు ఒక 2000 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్. ఇప్పుడు మనం చూస్తున్నది కోటి లింగాలు. అంటే ఒక లింగానికి చిన్నగా ఒక కోటి లింగాలు ఉంటాయంట ఫ్రెండ్స్ ఇక్కడ. అయితే ఒకడు ఏం చేసిండంట, గివి కోటి ఉంటాయా అని చెప్పేసి ఆ కోటి లింగాలని లెక్క పెట్టిండంట. లెక్క పెడితే ఆ కోటి లింగాలు లెక్క పెడితే చచ్చిపోయినంట అక్కడనే. ఇప్పుడు లెక్క పెట్టే ప్లేస్లో ఇప్పుడు నేను తీస్తున్న వీడియో షూట్ చేస్తున్న ప్లేస్ని అక్కడనే అనిపోయిందంట. అంటే అందుకని చెప్పేసి దాన్ని లెక్క పెట్టొద్దని అక్కడ రూల్ అనమాట. కోటి ఉంటాయంట ఫ్రెండ్స్. చిన్న ఉన్నాయని కనిపిస్తున్నాయి కదా, చిన్న లింగాలన్నీ ఒక కోటి ఉంటాయంట. అవి నాతోని ఇట్లా వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ పక్కనున్న అట్నే ఏడవడితే అన్ని శిల్పాలు ఉన్నాయి గాయస్. ఇది ఎట్లా అంటే పురాతనమైన గుడి నిధుల కోసం గుడి చేసినట్టు వేసేసారు మొత్తం టెంపుల్కి ఏడవడితే ఆడ. హాయ్ హలో గాయస్, ఇప్పుడు మీరు చూస్తుంది స్వామివారి అభిషేకం చేసిన నీళ్ళన్నీ అలా పడతాయి ఫ్రెండ్స్. అభిషేకం చేసిన పాలు నీళ్ళని చూస్తారు కదా. శిల్పాలు చాలా ఏళ్ళ కింద చెక్కిన శిల్పాలు అనమాట ఇవి. ఎప్పుడో పురాతనం కింద చెప్పిన శిల్పాలు ఇవి. ఆ జెండా ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఇది శివలింగానికి 5 తలలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే కిరీటం అనమాట అది. ఇది స్వామివారి కోనేరు. వీళ్ళు ఎప్పుడు నీళ్ళు ఉంటుండే ఆ వరకు శివలింగాలన్నీ నడుస్తున్నాయి, కానీ ఇప్పుడైతే ఎండిపోయింది ప్రజెంట్. ఇప్పుడు నీళ్ళు ఒకసారి అనుకుంటా. ఈ శిల్పాలు దాదాపు ఒక 2000 సంవత్సరాల నాటి గుడి కాబట్టి ఈడవాడితే అన్ని శిల్పాలు ఉన్నాయి, కొన్ని గూలిపోయిలు ఉన్నాయి. ఇక దీని మెయింటెనెన్స్ ఇట్లా కరెక్ట్ లేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే. ఇది ఒక టూరిజం ప్లేస్ లెక్క అంతే ఇట్లా వచ్చి చూసిపోతున్నారు, కానీ దీన్ని మెయింటెనెన్స్ ఓవర్ చేస్తలేరు. దీన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తలేరు దీన్ని. ఇక్కడ చూసారు కదా శిల్పాలు రాళ్ళ మీద. ఇది కరెక్ట్ ఇట్లా అవుపిస్తలేవు అనమాట. ఇవి ఎట్లా అంటే చాలా పురాతనమైన టెంపుల్ స్తంభాలు కదా ఇవి. అట్లా అనేసి దాని మీద కనిపిస్తుంది ఒక పులి నోట్లకి వెళ్ళి ఇట్లా వస్తున్నట్టు అట్లా కనిపిస్తుంది కదా లైట్గా. మీకు ఇట్లా అవుపిస్తే కింద కామెంట్ చేయరి. ఇప్పుడు నేను లోపల పోయి ఎట్లుందో లోపల ఇట్లా నీకు చూపిస్తా. లోపల పోవాలంటే భయం అవుతుంది, ఎందుకంటే మొత్తం చీకటి పడతాడు ఆడ. ఇట్లా చీమల పుట్టలు లెక్క ఉన్నాయి. ఓవర్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు గుడికి. పంతులు ఇట్లా ఇట్లా లేరు ఆడ, పూజ చేసి వెళ్ళిపోయారు ఆడ. ఇప్పుడు అలా లోపల పోతే ఏడేముంటుందో అన్నట్టు, ఇప్పుడు పాత గుడి కదా ఏడేముంటుందో అన్నట్టు భయం అవుతుంది. అందుకని ఫస్ట్ టైం కదా కొత్త ప్లేస్ పోతున్నప్పుడు అట్నే భయం అవుతుంటుంది. అట్లా అనేసి ఇప్పుడు నేను చూపిస్తాను లోపల మీకు ఎట్లుంటుందో ఒకసారి చూడండి.
పాములు ఉంటాయా ఏముంటాయి చూడమంటే మేము మొత్తం ఒకసారి పైన ఇక ఇది ఏమో ఎడ్యుకేషన్ ఇస్తుంది అసలు పైన ఇదంతా కొన్ని ఏళ్ళ కింద కట్టుకుంటుంది అసలు భయం అవుతుంది లోపల పోవాలి లోపల ఈ దేవుడు శిల్పకళ జ్ఞాప పెడుతుంది అంటే ఓకే ఫ్రెండ్స్ లోపల బాగుందండి ఇప్పుడు మెయిన్ గుళ్ళకి గర్భగుళ్ళకి వెళ్ళి దేవుని గుడి కాడికి బాగుంది లోపలికి ఇప్పుడు మీరు చూస్తారు కదా పురాతనమైన టెంపుల్లో అంటే తవ్వకాలు జరిగినాయి ఎట్లా అంటే నిధి కోసం తవ్వకాలు జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది అదే ఇక్కడ మొత్తం తవ్వి రేడి కాడికి తవ్వి మొత్తం కూలిపోయినాయి స్తంభాలు లోపల దేవుడు ఇట్లా లేడు మొత్తం దీనికి క్లీన్ ఇట్లా చేస్తలేరు వీళ్ళు క్లీన్ చేసి మెయింటెనెన్స్ ఇట్లా కరెక్ట్ చేస్తారు మొత్తం తవ్వింది ఎట్లా తవ్విందో అట్లనే చెట్లు ముడిచిపోయి అట్లనే పాడుపడ్డట్టు ఉంది ఫ్రెండ్స్ గుడి ఇది కాకుండా ఇంకా పక్కకు గిట్లు ఉంది ఫ్రెండ్స్ పక్కకున్న గుళ్ళని అయితే మొత్తం ఎట్లా అంటే కుక్కలు తిరుగుతున్నాయి అలా ఆల్రెడీ నంది విగ్రహం శివుని విగ్రహం ఉంది అందులో చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో చెట్లు మొత్తం ఏడి కాడికి మెయింటెనెన్స్ లేదు క్లీన్ చేసేదామని లేదు వచ్చి నేను చెప్పినా కదా నంది విగ్రహము శివుని విగ్రహం ఇందులో ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అదే మొత్తం గూలిపోయిన టెంపుల్ పోయింది శివలింగం నంది విగ్రహము ఇవి రెండు పక్కగా ఉన్న నందిలో లోపల ఇంకో విగ్రహం ఉంటుంది అది చూడడానికి కిందికి మొత్తం రాయి పడిపోయి ఉంటుంది దాని మీద నేను చూపిస్తున్నా అదే పక్కకు శిల్పాలు ఇట్లా మంచిగా ఉన్నాయి చూడడానికి కానీ ఏమవుతుందంటే దీని మెయింటెనెన్స్ లేదు ఇట్లా కుక్కలు అనమాట కుక్కలు ఏడ పడతాడు కుక్కలు గుడి లోపలికి వస్తున్నాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ లోపల విగ్రహం ఉంది స్వామి విగ్రహం ఇది స్వామి దేవుడు తెలియదు మీకు తెలిసి కామెంట్ ఈ లోపల మొత్తం కుక్కలు ఎట్టికే గుళ్ళలోకి వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు చూడండి ఏ దేవుడు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ దేవునికి ఆపోజిట్ ఏమవుతుందంటే గుడి శివలింగం ఉంటుంది ఫ్రెండ్స్ గుడికి ఆపోజిట్ నంది అనిపిస్తుంది ఫ్రెండ్స్ నంది ముంగటనే శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ముందు చూపిస్తారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బుద్ధుడి విగ్రహము తలకాయ కింద పడేసారు బాడేమో ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ శివలింగాలు మొత్తం పురాతనమైన టెంపుల్స్లో ఏం చేస్తారంటే కింద కూలిపోయిన విగ్రహాలు ఇవన్నీ తీసుకొచ్చి పక్క పెడతారు సేమ్ యాస్టిస్ ఇట్లా కింద భూమిలోకి వెళ్ళిన విగ్రహాలు కూలిపోయిన విగ్రహాలు అన్నీ ఒక సైడ్కి పెట్టేసారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్న విగ్రహాలు తీసుకొచ్చేమో మ్యూజియం టైప్ అక్కడ పెట్టేసారు ఇట్లా కూలిపోయిన విగ్రహాలు ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఫ్రెండ్స్ చూసిరా ఫ్రెండ్స్ శివలింగము లోపల మొత్తం చీమలు అవన్నీ తిరుగుతున్నాయి లోపల గుడి లోపల అలాగే ఇక్కడ మనము పాలు పెరుగు పోసినవి ఉంటాయి ఆ స్మెల్ అంతా వస్తుంది ఫ్రెండ్స్
నామదేవత విగ్రహము, ఇట్లా విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ప్రతి ఒక్క అంటే దేవుడు. అలానే సంస్కృతం, చాణక్యుల నాటి సంస్కృతం ఇట్లా తువకాల్లో బయట వద్ద సంస్కృతం రాళ్ళ మీద సంస్కృతం చెక్కి ఉన్నాయి ఫ్రెండ్స్. నేను చూపిస్తే ఇప్పుడు నేను అలాగే రండి ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. అంటే సంస్కృతం, మన ఇండియా సంస్కృతం భాష ఎట్లా ఉంటుంది, మొత్తం తెలుగు, తమిళ్, కొంచెం సంస్కృతం భాష అనేది కన్నడ మిక్స్ అయి ఉంటుంది. భాష మొత్తం మిక్సింగ్ ఉంటుంది. సంస్కృతం చదివిన వాళ్ళకే ఇది అర్థమవుతుంది. పైన జలాగదీగదంచల ప్రవాహ పావితస్థలే కలేవలంబ్య లంబితాంబుజంగం కపాలికామట్టమట్టమన్నినాదమట్టమర్వయుచ్చకార చండ తాండవం తనోతు శివ శివ. జటాకటాహ సంభ్రమభ్రమన్మలింపగచ్చరింతి రోలవీచి వల్లరీ విరాజమానమోదరజ్వలల్లలాటకట్టవ్యాపకే కిశోర చంద్రశేఖరే రతిక్షణం. ఓం నమః శివాయ. పేరుంది ఎప్పుడు అనుకుంటున్నావు? కర్ణాటక కల్లబురికి एक साल हो रहे नहीं तो यहाँ नहीं रहते हम 2 रोज रहते